ప్రభుత్వం మారింది, నేతలు మారారు. అధికారం దక్కడంతో నామినేటెడ్ పోస్టుల కోసం హెవీ కాంపిటీషన్ నడుస్తోంది. అందరూ మనవాళ్లే, ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన వాళ్లే. మరి పదవుల పందేరంలో ఎవరు ముందు ఎవరు వెనుక? ఇటు సొంత పార్టీ నేతలు, అటు కూటమి మిత్రులు ఫ్రంట్ రోల్లో కుర్చీలేసుకుని కూర్చున్నారు. ఒకరు ఆనందపడితే 10 మంది బాధపడేలా ఉన్నారు. ప్రకాశం జిల్లాలో ఎలా ఉండబోతోంది పదవుల సర్దుబాటు? స్టేట్ లెవెల్లో అంతా ఓకే, జిల్లాల్లోనే నేతలకు సంకటం. నామినేటెడ్ పోస్టుల సవాళ్లు. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేశారు. ఆయన తర్వాత ప్రభుత్వంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అత్యంత ప్రాధాన్య పదవి దక్కింది. టీడీపీతో పాటు జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు అందరి ఆమోదంతో ప్రభుత్వంలో మంత్రులుగా కొలువు తీరారు. పై లెవెల్ దాకా అంతా సవ్యంగానే నడిచింది. కానీ నామినేటెడ్ పదవుల విషయంలో జిల్లాల దగ్గరకు వచ్చేసరికి పంపకాలు అంత ఈజీగా తేలేలా లేవంటున్నారు. ప్రకాశం జిల్లాలో జనసేన, బీజేపీ మద్దతుతో అన్ని సీట్లలో టీడీపీ అభ్యర్థులే పోటీ చేశారు. మిత్రపక్షాలకు ఒక్క సీటు కూడా త్యాగం చేయాల్సిన అవసరం రాలేదు. పోటీ చేసిన 12 స్థానాల్లో 10 సీట్లు గెలిచింది టీడీపీ. అసెంబ్లీ టికెట్ల కోసం పోటీ పడకపోవడం, నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని ముందస్తుగానే దరఖాస్తు చేసుకుంటున్నారట జనసేన నేతలు. ప్రకాశం జిల్లాలో నామినేటెడ్ పోస్టుల్లో అత్యంత కీలకమైన ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పోస్టుకు డిమాండ్ పెరిగింది. మొన్నటిదాకా నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వైసీపీ పదవులు కోల్పోవడంతో ఆ సీట్లపై ఖర్చీఫ్లు వేస్తున్నారు కూటమి నేతలు. ఒనుడా చైర్మన్ పోస్టు కోసం టీడీపీ, జనసేన నేతలు పోటీ పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సిఫారసులే నడిచాయి. తన ముఖ్య అనుచరులకు ఒనుడా చైర్మన్ తో పాటు ఇతర నామినేటెడ్ పోస్టులు ఇప్పించుకున్నారు బాలినేని. అయితే ఇప్పుడు ఒంగోలులో టీడీపీ నుంచి దామచర్ల జనార్దన్ గెలవడంతో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నామినేటెడ్ పోస్టుల ప్రాధాన్యాలు మారిపోయాయి. దామచర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు ఆశావహులు. దామచర్ల జనార్దన్ కు కుడి, అటు ఎడమ భుజాలుగా వ్యవహరించిన ఇద్దరు నేతలు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పదవి కోసం పోటీ పడుతున్నారట. జనసేన ప్రకాశం జిల్లా అధ్యక్షుడు, అధినేతకు సన్నిహితంగా ఉండే షేక్ రియాజ్, మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావులు ఒనుడా చైర్మన్ రేసులో ముందు వరుసలో ఉన్నారు. ఇద్దరు దామచర్ల కోసం కష్టపడ్డవారే. దీంతో ఎవరిని అవుననాలో ఎవరిని కాదనాలో తేల్చుకోలేకపోతున్నారట దామచర్ల. షేక్ రియాజ్ కి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రి శ్రీనివాసరావుకు ఒనుడా పదవిస్తే ఎలా ఉంటుందన్న ప్రతిపాదన కూడా ఉందట. మొదట విడత కుదరదంటే రెండో విడతలో రియాజ్ కి అవకాశం వస్తుందని భావిస్తున్నారు. మరి అంతవరకు రియాజ్ ఆగుతారా, లేక రెడీగా ఉన్న ఒనుడా చైర్మన్ పదవి కోసమే పట్టుబడతారా అన్నదే ప్రశ్న. ఈ పితలాటకాన్ని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల ఏ విధంగా పరిష్కరిస్తారో చూడాలి. అంతవరకు ఆయనకు ఈ టెన్షన్ తప్పదు మరి.